ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి స్వాగతం. నేను మీ సుష్మిత. ఈ రోజు మనం ఒక సూపర్ ఎక్సైటింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. టాప్ 10 మిస్టరీ థ్రిల్లర్స్ ఇన్ హాలీవుడ్. మిస్టరీ థ్రిల్లర్స్ అంటే సస్పెన్స్, ట్విస్ట్లు, మనసుని కదిలించే కథలు. హాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ రోజు మనం 10 అద్భుతమైన హాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఇవి టైమ్లెస్ క్లాసిక్ గా నిలిచాయి. సో రెడీనా? ఈ థ్రిల్లింగ్ జర్నీ మొదలెడదాం. మొదటి సినిమా 7. డేవిడ్ ఫించర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బ్రాడ్ పిట్, మోర్గాన్ ఫ్రీమన్ నటించారు. ఈ సినిమా ఇద్దరు డిటెక్టివ్ల కథ. వారు ఒక సీరియల్ కిల్లర్ ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. అతను 7 ఘోర పాపాల ఆధారంగా హత్యలు చేస్తాడు. ఈ సినిమా డార్క్ టోన్, ఫిస్చర్ యొక్క డైరెక్షన్, హోవర్డ్ షోర్ మ్యూజిక్ ఐకానిక్ చేశాయి. బాక్స్ ఆఫీస్ లో బ్లాక్ బస్టర్, ఓటీటీలో ఎవర్ గ్రీన్. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే దీన్ని షాకింగ్ ట్విస్ట్ ఎండింగ్, సైకలాజికల్ డెప్త్. ఈ సినిమా అండర్ రేటెడ్ కావడానికి కారణం దీని హెవీ థీమ్. కొందరికి ఒకటి కంటే ఎక్కువ సార్లు చూడటం కష్టం. సీరియల్ కిల్లర్, థ్రిల్లర్స్, సస్పెన్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. రెండో సినిమా ది సిక్స్త్ సెన్స్. ఎం నైట్ ష్యామ్లన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బ్రూస్ విల్లిస్, హెలీ జోయల్ ఓస్మెంట్ నటించారు. ఒక సైకలాజిస్ట్ కోల్ అనే బాలుడికి సహాయం చేస్తాడు. అతను మరణించిన వారి ఆత్మలను చూడగలడు. ఈ సినిమా ఫేమస్ ట్విస్ట్ ఎండింగ్ తో సినిమా చరిత్రలో నిలిచిపోయింది. జేమ్స్ న్యూటన్ హోవర్డ్ మ్యూజిక్, ష్యామ్లన్ డైరెక్షన్ ఈ సినిమాని క్లాసిక్ చేశాయి. బాక్స్ ఆఫీస్ లో హిట్, ఓటీటీలో పాపులర్. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే దీని ఎమోషనల్ డెప్త్ అండ్ ఐ సీ డెడ్ పీపుల్ డైలాగ్. సైకలాజిక్ థ్రిల్లర్స్, సూపర్ న్యాచురల్ మిస్టరీ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక రత్నం లాంటిదని చెప్పొచ్చు. మూడో సినిమా షట్టర్ ఐలాండ్. మార్టిన్ స్కోర్సెస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో లియోనార్డో డికాప్రియో, మార్క్ రఫెల్లో నటించారు. ఒక యుఎస్ మార్షల్ టెడ్డీ ఒక మానసిక ఆసుపత్రిలో ఒక రోగి అదృశ్యమైన కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. కానీ అతని సొంత మానసిక స్థితి మిస్టరీగా మారుతుంది. స్కోర్సెస్ డైరెక్షన్, రాబర్ట్ రిచర్డ్సన్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాని విజువల్ ట్రీట్ గా మార్చాయి. బాక్స్ ఆఫీస్ లో విజయవంతం, ఓటీటీలో ఎవర్ గ్రీన్. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే దీని మైండ్ బెండింగ్ ట్విస్ట్, డికాప్రియో నటన. సైకలాజిక్ థ్రిల్లర్స్, మిస్టరీ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా మస్ట్ వాచ్. నాలుగో సినిమా ది ప్రెస్టీజ్. క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హ్యూ జాక్మన్, క్రిస్టియన్ బేల్ నటించారు. ఇద్దరు మ్యాజిక్ మ్యాన్ల మధ్య పోటీ, ఒక మిస్టీరియస్ చుట్టూ తిరిగే కథ ఇది. ఆర్ యు వాచింగ్ క్లోజ్లీ అనే డైలాగ్ తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. డేవిడ్ జూలియన్ మ్యూజిక్, వాలీ ఫిస్టర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాని స్పెషల్ చేశాయి. బాక్స్ ఆఫీస్ లో మంచి విజయం, ఓటీటీలో కల్ట్ క్లాసిక్. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే దీని కాంప్లెక్స్ నెరేషన్, షాకింగ్ ట్విస్ట్, మిస్టరీ సైకలాజికల్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక బిగ్ జెమ్ లాంటిది. ఐదో సినిమా గౌన్ గర్ల్. డేవిడ్ ఫించర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బెన్ అఫ్లెక్, రోస్మాండ్ పైక్ నటించారు. ఒక వ్యక్తి భార్య అదృశ్యమైన తర్వాత అతను ఒక మీడియా స్ట్రోమ్ మిస్టరీలో చిక్కుకుంటారు. రోస్మాండ్ పైక్ నటన, ట్రెంట్ రెజ్నర్ మ్యూజిక్, ఫించర్ డైరెక్షన్ ఈ సినిమాని ఐకానిక్ చేశాయి. బాక్స్ ఆఫీస్ లో హిట్, ఓటీటీలో పాపులర్. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే దీని డార్క్ థీమ్స్, అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్లు, సైకలాజిక్ థ్రిల్లర్స్, క్రైమ్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా మస్ట్ వాచ్ లాంటిది. ఆరో సినిమా మెమెంటో. క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో గై పియర్స్, క్యారీ అన్ మోస్ నటించారు. ఒక వ్యక్తి లియోనార్డో తన భార్య హత్యకు కారణమైన వాడిని వెతుకుతాడు. కానీ అతనికి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటుంది. ఈ సినిమా రివర్స్ నేరేషన్ తో సినిమా చరిత్రలో నిలిచిపోయింది. డేవిడ్ జూలియన్ మ్యూజిక్, వాలీ ఫిస్టర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాని ఐకాన్ చేశాయి. బాక్స్ ఆఫీస్ లో కల్ట్ హిట్, ఓటీటీలో ఎవర్ గ్రీన్. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే దీని నాన్ లీనియర్ స్టోరీ, సైకలాజికల్ డెప్త్, మిస్టరీ, మైండ్ బెండింగ్ ట్విస్ట్లు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక ట్రీట్ లాంటిది. ఏడో సినిమా ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ. డేవిడ్ ఫించర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో డానియల్ క్రెయిగ్, రూనీ మారా నటించారు. ఒక జర్నలిస్ట్ ఒక హ్యాకర్ తో కలిసి ఒక అదృశ్యమైన అమ్మాయిని కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. రూనీ మారా పర్ఫార్మెన్స్, ట్రెంట్ రెజ్నర్ మ్యూజిక్ ఈ సినిమాని స్పెషల్ చేశాయి. బాక్స్ ఆఫీస్ లో విజయవంతం, ఓటీటీలో పాపులర్. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే దీని డార్క్ అట్మాస్ఫియర్, కాంప్లెక్స్ క్యారెక్టర్స్, క్రైమ్ థ్రిల్లర్స్, మిస్టరీ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా మస్ట్ వాచ్ లాంటిది. ఎనిమిదో సినిమా లాస్ ఏంజల్స్ కాన్ఫిడెన్షియల్. కార్టిన్ హన్సన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కెవిన్ స్పెసీ, రసెల్ క్రో, గై పియర్స్ నటించారు. 1950ల లాస్ ఏంజల్స్ లో ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఒక క్రైమ్ రింగ్ ని ఛేదిస్తారు. అవినీతి, హత్యల మిస్టరీలో చిక్కుకుంటారు. జెర్రీ గోల్డ్ స్మిత్ మ్యూజిక్, డాంటే స్పినోటి సినిమాటోగ్రఫీ ఈ సినిమాని క్లాసిక్ చేశాయి. బాక్స్ ఆఫీస్ లో హిట్, ఓటీటీలో పాపులర్. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే దీని నియోనోయిర్ స్టైల్, స్టెల్లర్ కాస్ట్. నియోనోయిర్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక బిగ్ జెమ్ లాంటిది. తొమ్మిదో సినిమా ది ఆర్ఫనేజ్. జే.ఏ. బోయినా డైరెక్ట్ చేసిన ఈ స్పానిష్ హాలీవుడ్ సినిమాలో బెలెన్ రేయడో నటించారు. ఒక మహిళ తన చిన్నప్పటి అనాథాశ్రమాన్ని తిరిగి తెరిచి తన కొడుకు అదృశ్యమైన తర్వాత ఒక సూపర్ న్యాచురల్ మిస్టరీలో చిక్కుకుంటుంది. ఫెర్నాండో హెలెజ్క్వేజ్ మ్యూజిక్, ఆస్కర్ ఫోరా సినిమాటోగ్రఫీ ఈ సినిమాని భయానకంగా ఎమోషనల్ గా చేశాయి. బాక్స్ ఆఫీస్ లో విజయవంతం, ఓటీటీలో కల్ట్ క్లాసిక్. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే దీని ఎమోషనల్ డెప్త్,
సూపర్ న్యాచురల్ ట్విస్ట్లు. హర్రర్ మిస్టరీ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక మస్ట్ వాచ్ లాంటిది. చివరి సినిమా ఓల్డ్ బాయ్. పార్క్ చాన్ ఉక్ డైరెక్ట్ చేసిన ఈ సౌత్ కొరియన్ హాలీవుడ్ సినిమాలో చోయ్ మిన్ షిక్ నటించారు. ఒక వ్యక్తి 15 సంవత్సరాలు బందీగా ఉండబడి విడుదలైన తర్వాత తన జైలర్ ని వెతుకుతాడు. ఒక షాకింగ్ మిస్టరీలో చిక్కుకుంటాడు. యాంగ్ జాంగ్ జో మ్యూజిక్, చోయ్ హుంగ్ క్యూ సినిమాటోగ్రఫీ ఈ సినిమాని కల్ట్ క్లాసిక్ చేశాయి. బాక్స్ ఆఫీస్ లో విజయవంతం, ఓటీటీలో ఎవర్ గ్రీన్. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే దీని ఇంటెన్స్ ట్విస్ట్, విజువల్ స్టైల్. సైకలాజిక్ థ్రిల్లర్స్, డార్క్ మిస్టరీ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక రత్నం లాంటిది. సో ఫ్రెండ్స్, ఇవి మన టాప్ 10 మిస్టరీ థ్రిల్లర్స్ ఇన్ హాలీవుడ్. ఈ సినిమాలు సస్పెన్స్, మిస్టరీ, ట్విస్ట్లతో మనల్ని ఆకట్టుకుంటాయి. ఓటీటీలో ఈ సినిమాలు ఇప్పటికీ సూపర్ హిట్ గా నిలిచాయి. మీకు ఈ లిస్ట్ లో ఏ సినిమా బాగా నచ్చింది, లేదా మీరు ఇంకా ఏ హాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్స్ చూశారు? కామెంట్స్ లో తప్పక చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.